Thank you, sir. ఒకటి ఫోటో కొట్టు మంచిది వినసాయి బాగా నాకు పడ లోటుని ఆ సారు తర్వాత మా ఈసీ గారు ఖచ్చితంగా వీళ్ళు నా లోటుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకుంటూ దాన్ని ఇంకా పైకి తెస్తారనే ఆలోచన కూడా ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు కూడా. కాబట్టి దయచేసి మీరు ఇంత దూరం వచ్చి, ఎందుకంటే మీకు కూడా టైం బాగా అవుతుంది, ఇంకా చెప్తే ఇది ఒడిసేది కాదు. కాబట్టి మీరు ఆకలితో ఉన్నారు. దయచేసి మీరు ఇంత టైం కేటాయించి నా యొక్క ఈ చిరు ఉద్యోగిని మీరు ఇంత లెవెల్లో సన్మానం చేసినట్టే మీకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు మంచిగా సుఖంగా సుఖశాంత ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మా సహకారం మీకు ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తూ మీరు ఇచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ ఊహిస్తున్నాం. కావాలనే 10 కాకులు ఈ చెట్టు మీదకి వచ్చేస్తాయి. ఒక్క కాకి ఏమైనా చేస్తుందా? ఏం చేయదు. దానికి తిండి పెట్టినా తినదు. అయితే మన సంఘజీవం అన్నది కూడా మనం తెలివి కల్లోలం, మన దగ్గర ఉన్న తెలివిని మనము ఇతరులకు పంచిపెట్టాలి. ఇలా నువ్వు ధనమిస్తలేవు, వేరేమిస్తలేవు, నీ తెలివిని వాళ్ళకి ఇచ్చినట్టయితే అయితే మీరు అన్నారు ఇంతకుముందు అట్లా జరిగింది ఇట్లా జరిగింది అంటే, ఇంతకుముందు గతంలో ఎవరు చేసిండ్రో ఏం చేసిండ్రో అది మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళ పనితనానికి నా పనితనానికి తేడా అన్నది కనబడాలి. ఓకేనా? తేడా కనబడాలంటే మీ లోపల, మీ మనసు లోపల నా ఉపాధి హామీ బేకార్ అని అనేటోళ్ళు ఉండే అప్పుడు మీ ఉపాధి మీ పనికిరామ అది ఇది బాగుండే. నేను ఒకటే చెప్పిన, ఓపిక కొద్ది మీరు చెప్పేటి అన్నీ మొదటి రోజు ఫుల్లులల్లి అది గత 99 నుంచి ఈ ఊరికి నాకు సంబంధం ఉన్నది. నేను ఇలా ఫారెస్ట్లో కూడా చేయించిన. అయితే నేనేమన్నా మీరు అన్నీ చెప్పినా విన్న తర్వాత వాటితో ఎంత అవుతుందో అని చేసిన, తక్కినాయి ఓపెన్గా మీకు చెప్పేసిన. ఇది సంగతి గిట్లున్నది, గిట్ల ఇది గిట్ల కాదు, అయ్యే కాళ్ళతో చేస్తా. ఇప్పుడు మీరు నన్ను నమ్మండి అన్న. మీరు నమ్మిండ్రు. మీ ఆత్మీయ సమ్మేళన సభ అంటే ఈరోజు మీరు నన్ను ఏం చేసిరంటే, ఆత్మీయ బంధుత్వం ఎవరు? ఒక కుటుంబంలో ఉన్నోళ్ళు బంధువులు, వాళ్ళకు బంధుత్వం ఉన్నది, వాళ్ళు కుటుంబానికి సంబంధించిన. కానీ ఈరోజు నాకు మీరంతా కుటుంబీకులుగా నన్ను తయారు చేశారు. ఎందుకంటే